దేవదానవులు పాలసముద్రం మదించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడ్డది. శ్రవణ నక్షత్రం కలిసిన అశ్వయుధ దశమి విజయం అనే సంకేతాన్ని, అందుకని దీనిని విజయదశమి అని పేరు వచ్చింది. ఏదైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తము విచారించకుండా విజయదశమి నాడు చేపట్టిన ఆ కార్యం విజయంగా అవుతుందని చతుర్వర్గ చింతామణి అనే ఉద్గారంలో అశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రం వలనే విజయం అని తెలియచున్నది. ఈ పవిత్రమైన సమయం సకల వాంఛిత సాధా కారణమైనది. గురువాక్యం. శమి పూజ చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమి వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసులు పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను శమి వృక్షములపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్షం రూపాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది శమి వృక్షం రూపంలో ఉన్న అపరాజిత దేవిని ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు విజయదశమి రోజున ఈ అపరాజిత దేవిని పూజించి రాముని సంహరించాడు. శ్రీరామునికి విజయాన్ని కలుగజేసే శ్రీరాముని శక్తిని మేల్కొల్పిన సమయం అశ్వయుధ శుద్ధ పాడ్యమి నాటి నుంచి 10 రోజులు శ్రీరాముడు సంపూర్ణ విజయం పొంది పుష్పక విమానమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శమి వృక్షాన్ని పూజించాడు. అందువల్ల నవరాత్రి ఉత్సవాలు జరిగే విజయదశమి నాడు శమి పూజ చేయడం అనేది ఆనవాయితీ. శమి వృక్షాన్ని పూజించడం వల్ల సర్వ పాపాలు నశింపజేయబడతాయి.